హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో టీఎస్ ఈఏపీసీఐ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఓకే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు అనేది మనమైతే తెలుసుకుందాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం, సో సిలబస్ చూద్దాం, క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి కూడా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వన్ బై వన్ ఇక్కడైతే మనం అబ్జర్వ్ చేద్దాం స్టూడెంట్స్. ముందుగా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ యొక్క ఏదైతే టీఎస్ ఈఏపీసీఐ ఎగ్జామ్ ఉందో ఇది ఆన్లైన్ మోడ్లో ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి టెస్ట్ అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు, ఓకేనా. సో డ్యూరేషన్ వచ్చేసరికి 3 గంటల సేపు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 3 అవర్స్ అయితే మనమైతే ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. సో ఓకేనా. అలానే క్వశ్చన్స్ టైప్ చూసుకున్నట్లయితే ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది, ఓకే. అలానే ఈ యొక్క ఎగ్జామ్లో ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 1 మార్క్ అయితే మనకు అలాట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏముండదన్నమాట, ఓకే. మనం కరెక్ట్ చేసినటువంటి క్వశ్చన్కి 1 మార్క్ అయితే మనకి ఇస్తారు, నెగిటివ్ మార్కింగ్ అనేది ఏముండదు, ఓకే. అలానే మీడియం ఆఫ్ ఎగ్జామ్, సో మనకు ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ, లేదంటే ఇంగ్లీష్ ఆర్ తెలుగులో అయితే ఉంటుంది, ఓకే. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం సిలబస్ గురించి ఒకసారి అయితే మాట్లాడదాం, సిలబస్ అయితే తెలుసుకుందాం, ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్స్. సో సబ్జెక్ట్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు ఇక్కడ మీరు చూస్తే, సో ఈ విధంగా ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే మనకు ఫిజిక్స్లో 40 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కెమిస్ట్రీలో 40 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ అయితే 80 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అడుగుతాడు, 80 మార్కులు అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 160 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కు 160 మార్కులు అయితే అలాట్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు. సో నెక్స్ట్ చూస్తే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు ఫిజిక్స్లో సేమ్ 40 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 40 మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. సో కెమిస్ట్రీకి 40 ఎంసీక్యూ క్వశ్చన్స్కి 40 మార్క్స్ అయితే అలాట్ అయితే చేస్తారు, ఓకేనా. అలానే బాటనీకి 40 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 40 మార్క్స్ అయితే ఉంటుంది. జువాలజీలో కూడా 40 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 40 మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. ఓవరాల్గా బాటనీ అండ్ జువాలజీ చూసుకున్నట్లయితే 80 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 80 మార్కులు అయితే ఉంటుంది. సో టోటల్గా 160 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 160 మార్కులు అయితే అలాట్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినటువంటి ఏదైతే ఉందో ఇది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు. సో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు బాటనీ జువాలజీ ఉండదు, మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి ఇది 80 మార్కులు అయితే ఇచ్చారు. సో ఈ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు బాటనీ జువాలజీ ఉంటుంది కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది ఉండదు. సో బాటనీ జువాలజీకి 80 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఓకే. సో ఇప్పుడు ఎగ్జామ్ ఏంటంటే 160 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, ఓకే. సో 160 మార్కులు ఎగ్జామ్ ఉంది కదా. సో ఈ 160 మార్కులకి ఎగ్జామ్ మనం రాస్తే మనకు ఎన్ని మార్కులు వస్తే మనం ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవుతామనేది మనం అయితే ఇప్పుడు చూద్దాం, ఓకే. సో స్టూడెంట్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జనరల్ కేటగిరీ వాళ్ళకేమో 25% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. సో 160 మార్కులు ఎగ్జామ్ అనుకున్నాం కదా. సో ఈ 160 మార్కుల ఎగ్జామ్లో 25% అంటే 40 మార్కులు అయితే రావాలి. సో మినిమం 40 మార్కులు వచ్చినట్లయితే మీరు ఈ టీఎస్ ఈఏపీసీఐ 2024 ఎగ్జామ్లో క్వాలిఫై అయితే అయినట్లు, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, అంటే 40 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు, రిజర్వ్ కేటగిరీ వాళ్ళు అయితే క్వాలిఫై అయితే అవుతారు, ఓకే. సో ఇక్కడ మనం జస్ట్ మాట్లాడుకుంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. సో ఈ 40 మార్కులు జనరల్ కేటగిరీ వాళ్ళకి వస్తే వీళ్ళు ఇక టీఎస్ ఏపీసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అవుతారు, ర్యాంక్ అయితే అలాట్ చేస్తారు. బట్ సీట్ వస్తుందా లేదా అనేది మనం అయితే కంపల్సరీ చెప్పలేమన్నమాట. సో ఇది మినిమం క్వాలిఫై ఇన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అవుతాం, మనకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి, ఓకేనా. మనం అప్లై చేసుకునేటటువంటి కాలేజీని బేస్ చేసుకుని, నెంబర్ ఆఫ్ సీట్ని బేస్ చేసుకొని, హైయెస్ట్ మార్క్ బేస్ చేసుకొని మనకు వచ్చినటువంటి మార్కులకి ర్యాంకులకి సీట్ వస్తుందా లేదా అనేది మనకు ఫర్దర్గా కౌన్సిలింగ్ టైంలో తెలుస్తుంది. బట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ మార్కులు అయితే రావాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీకు ర్యాంక్ అనేది వస్తుంది, ఓకే. సో ఇది స్టూడెంట్స్ టీఎస్ ఈఏపీసీఐ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, ఓకే, సిలబస్, క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మనం అయితే చూడడం అయితే జరిగింది, ఓకే. సో స్టూడెంట్స్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను,
ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించిందంటే, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.